తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిస్థితి గురించి వివరించారు. ఆర్థికంగా ఇబ్బందిని ఎదుర్కొంటున్నామని వివరిస్తే దొంగ అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు రాపోలు రాములు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ రాష్ట్ర ఉద్యోగుల జీతాల పెంపు ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమని, అందరం సర్దుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలని వివరించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాపోలు రాములు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాపోలు రాములు మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి చేతకాదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకాదని మాట్లాడడం దురదృష్టకరమని, మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలో నెట్టింది కేసీఆర్ కాదా అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిందిస్తే ఊరుకునేది లేదని కేటీఆర్ను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ ఫెడరేషన్ అధ్యక్షులు అబ్రహాం లింకన్, ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి, కోశాధికారి బజ్జూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించడం పట్ల చాలా మనోవేదనతోటి వారు, ఎందుకంటే ఆ రాష్ట్ర బడ్జెట్ గురించి ప్రజలకు క్లియర్గా అర్థం కావటానికి కడుపులో ఏమాత్రము కపటం లేకుండా ఉన్నట్టుగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలని ఒక సదుద్దేశంతో వారు రాష్ట్ర బడ్జెట్ ఇంత ఉన్నది అని అనేక రకాలుగా పద్దులు ప్రజలకు వివరించడం జరిగింది. 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. అందులో పెన్షన్లకి ఇంత, తర్వాత జీతాలు ఇన్ని, ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చి నేను ఏం చేయాలి అనే పద్ధతిలో వారు మాట్లాడడం జరిగింది. మీరు ఎవరి మీద పోరాటం చేస్తారు? ఎవరి మీద పోరాటం చేస్తారు? ఇది ప్రజాప్రభుత్వము, మీదే ప్రభుత్వము, మీరు మేము అందరం కలిస్తే ప్రభుత్వం. ఆర్టీసీ కార్మికులు కానీ, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అన్ని రకాల ఉద్యోగులు, అన్ని సంస్థలు కలిస్తే ప్రభుత్వం అయితే. కానీ ఆ ప్రభుత్వము సహకరించకుండా ఆయా సంస్థలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏమాత్రం అంచనా వేయకుండా వాళ్ళు మేము ఎవరికి వారే మేము సమ్మె చేస్తామనే విధంగా మనకు ప్రకటించినందుకు చాలా మనోవేదనతో ఆ విధంగా వారు క్లియర్గా ఎలాంటి కపట నీతి లేకుండా, లేకపోతే కపట నాటకం ఆడకుండా ఉన్నట్టుగా ప్రజలకు చెప్పడం చేత వారు ఆ మాట అన్నారు. నేను ఏం చేయాలి, నేను ఏం చేసినా నా దగ్గర డబ్బులు లేవు అనే పద్ధతిలో వారు మాట్లాడితే కేటీఆర్ ఏమంటాడంటే, శాతకాని రేవంత్ తప్పుకో, శాతకాని రేవంత్ తప్పుకో, 4 జీరేస్తారంట అలా ఏమని అంటే. ఒక నిమిషం, అతను ఏమన్నాడు ఇప్పుడే చెప్తాను మీకు. కేసీఆర్ను దూషించి జనము 4 చీరేస్తారు, బుర్రలేని రేవంత్ ఆదాయం ఎలా పెంచుతాం? అరే విధవా, మీ అయ్యనే కదా బూతులు నేర్పింది. రాష్ట్రంలో తెలంగాణకు బూతులకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే కేసీఆర్, ఆ తర్వాత కేటీఆర్. మీరే కదా ఈ సంస్కృతిని తెలంగాణలో ప్రవేశపెట్టింది. ఎవరు పెడుతున్నారు ఇది? ఈ విధంగా బూతులు మాట్లాడే సంస్కృతి ఎవరు తీసుకొచ్చారు? స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల కాలంలో పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ ఎవరైనా ఇట్లా బూతు పదాలు వాడినా? బూతులకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే కల్వకుంట్ల కుటుంబం. మీరు నీతులు చెప్తారా? ఇంకేమంటావు నువ్వు? తెలంగాణ ప్రజలు 4 జీరేస్తారంట. ఎవరు 4 జీరాలే? ఫస్ట్ మీ అయ్యే 4 జీరాలి. ఎందుకంటే ఆయన అసలు నెలకు జీతం తీసుకొని ఇష్టానుసారంగా ఇందిరాగాంధీని తిడతాడు, మోడీని తిడతాడు, తర్వాత చంద్రబాబు నాయుడిని తిడతాడు. ఎవరిని పడతారని ఇష్టానుసారంగా మాట్లాడి మీ నాన్న కాదా? ఆ తర్వాత నువ్వు కాదా? రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని భూమికి జానెడు లేడంటాం, జానెడు మరుగుజ్జులాగా ఉన్నాడు అంటాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వాడు వీడు ఇష్టానుసారంగా మాట్లాడింది మీరు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మీరు ఆర్కలు ఎన్నిసార్లు గీల్చాలి? నీకు మీ నాన్నకి ఎన్నిసార్లు గీలిస్తే సరిపోతుందో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. తర్వాత ఆదాయం ఎలా పెంచుతామని అంటున్నాడు. ఆదాయం మీ నాన్న ఎలా పెంచిండు? మీ నాన్న పెంచిండా? ఉన్న భూములన్నీ అమ్మే, ఉన్న అన్ని అబద్ధాలు ఆడే 3 ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వకపోయా.
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు. అది చెప్పాయి. ప్రతి మండల కేంద్రంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నాడు. ఒక డిగ్రీ కాలేజ్ అన్నాడు. కట్టిండా? ఇవన్నీ అబద్ధాలు కావా? ఇవన్నీ అబద్ధాలు కావా? తర్వాత ఇంటికో ఉద్యోగం అని ఇచ్చిండా మీరు? అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంలోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు. తర్వాత డిఎస్సి కండక్ట్ చేసిండ్రు. టీఎస్సీ ఇచ్చి డిఎస్సి తర్వాత ఉద్యోగాలు ఇచ్చిండ్రు. అనేక రకాలుగా మీరైతే ఎప్పుడు ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎగ్జామ్ రాసే ముందు లీకులు చేయాలి పేపర్లు. పరీక్షా పత్రాలను జిరాక్స్ సెంటర్లో అమ్మకానికి పెట్టారు కదా మీరు మాట్లాడు. మీకు అర్హత ఉందా మాట్లాడేది? మీరు మాట్లాడతారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? మీరు ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డిని మాట్లాడతారా? మీరు ఒక కపట నాటక సూత్రధారి. పామ మీద వండుకుంటాడు. పాలనంతా పామ మీదకే చేసిండు. మీరు ఎప్పుడన్నా మీ నాన్న సచివాలయానికి వచ్చి సమీక్షలు చేసిండా? ఎప్పుడు పామ మీద వండుకొనే సమీక్షలు చేసే? ఏ విధంగా దీన్ని సమర్థించుకుంటారు మీరు? ఇంకేమంటాడు అలా కుటుంబం బాగుపడదు. అసలు ఈ ఆదాయాలు మీ అంత దోపిడీ చేసిన వ్యవస్థ ఏదైనా ఉంది అంటే కల్వకుంట్ల కుటుంబమే. 10,000 కూడా పెట్టి కారు ఇన్స్టాల్మెంట్లో కట్టలేని మీ నాన్నకు 100 కోట్ల హెలికాప్టర్ ఎట్లొచ్చింది? ఎంత అవినీతి చేసి వచ్చింది? నీకు ఫామ్ హౌస్, నీ చెల్లెకు బుర్జ్ ఖలీఫాలో ఒక అపార్ట్మెంటు, మీ అయ్యకు ఫామ్ హౌస్, మీ బావకు ఫామ్ హౌస్, మీ చిన్నాన్న కొడుకు సంతోషరావుకు ఫామ్ హౌస్, ఇవన్నీ ఇంత అవినీతి చేసి కోట్ల రూపాయలు దండుకొని ఇలా నువ్వు మాట్లాడుతావా కేటీఆర్? నువ్వు ఆంధ్రలో లంకలో పుట్టిన వాళ్ళందరూ కూడా రాక్షసులే అన్నారు మీరంతా. తర్వాత మీ అయ్యేమన్నాడు? ఆంధ్రలో కాళ్ళకు ముళ్ళంటే నేను పట్టుతో తీస్తానన్నాడు. ఇట్లా ఎన్ని అబద్ధాలు ఆడింది. దళితులు ముఖ్యమంత్రి చేసిరా? దళితులు మోసం చేసిరు కదా. 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మీరు దళితులను మోసం చేసిరు కదా. కేజీ నుంచి పీజీ వరకు ఉద్యోగాలు కల్పిస్తాం, విద్య నేర్పిస్తామని చెప్పి విద్యార్థులను మోసం చేసిరు కదా. అనేక రకాలుగా మోసం చేసినటువంటి మీకు అర్హత ఉందా మాట్లాడడానికి? నువ్వు చెప్పేది ప్రభుత్వ భూములను అమ్మి యాక్షన్ పెడుతుంది. దళితులకు వచ్చిన భూములను కూడా లాక్కుంటుంది. ఆ భూములు అమ్ముకొని కదా మీరు అంత సంసారం చేసిరు, మీరు దోపిడీ చేసిరు. కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్లు అప్పు చేసి 1,000 కోట్ల దండుకునేది కాదు మీ బావ, మీ అయ్య కాదా? దాంతోనే కదా మన మీటింగ్ పెట్టి మీరు ఆడ ఎర్రవల్లిలో మీటింగ్ పెట్టి, ఎల్కతుర్తిలో మీటింగ్ పెట్టి ప్రజలందరూ కూడా తాగుబోతులను తీసుకుపోయి డబ్బులు ఇచ్చి వాళ్ళను బిర్యానీ ఇచ్చి నువ్వు వాళ్ళ జనాన్ని పెట్టి మాట్లాడి ప్రజలకు అందరూ కూడా మత్తులో దించి, నువ్వు మత్తులో ఎట్లా 24 గంటలు ఉంటావు, నువ్వు ప్రజలు కూడా మత్తులో దించుతున్నావు కదా. ఇష్టం వచ్చినట్టు వైన్స్ ఓపెన్ చేసి ఈ విధంగా నువ్వు కదా చేసింది. ఇప్పుడు వీళ్ళు ఒక ఎకరం భూమి అన్న ప్రభుత్వ భూమి అమ్మిరా కాంగ్రెస్ ప్రభుత్వం? చెప్పండి. ఆదాయాన్ని ఎట్లా పెంచినావు? మీ అయ్య ఏమన్నా లక్ష్మీ పుత్రుడు ఆయన సంపద సృష్టించిందా ఏమన్నా? అప్పుడు 1,16,000 మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని నీకు అప్పగిస్తే 7,00,000 కోట్ల అప్పు చేసింది మీరు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏం మాట్లాడతారు? ఇష్టానుసారంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టానుసారంగా మీరు మాట్లాడితే ఎవరు ఊరుకునేది లేదు. రేవంత్ ఫ్యామిలీ బాగుపడ్డారు, కల్వకుంట్ల ఫ్యామిలీ బాగుపడ్డట్టు ఎవరైనా అడుగుదాం. మీరు ఎవరికన్నా మీరు ఏ చర్చకైనా రండి. మీకు ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయో, మీకు అధికారంలో రాకముందుకు ఎన్ని ఆస్తులు ఉండే, ఈ 10 ఏళ్ల తర్వాత ఎన్ని ఆస్తులు ఉన్నాయో అందరినీ కూడా బహిరంగ చర్చకు చేద్దాం. కాంగ్రెస్ స్కేల్ కథం అంటాడు ఒకడు. కాంగ్రెస్ స్కేల్ కథం అయితేనే ఉంటుంది, అనేక ఒడిదొడుకులు వస్తూనే ఉంటాయి, మళ్ళీ పడుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది. 125 ఏళ్ళ చరిత్రలో 75 ఏళ్ళ మన పరిపాలనలో స్వతంత్ర భారతదేశంలో అనేక ఒడుగుదొడుకులు చూసింది కాంగ్రెస్ పార్టీ. దానికి మీరు మాట్లాడితే మీరు ఆకాశం మీద ఉమ్మినట్టే అయితే తప్ప మీకు ఏం ప్రయోజనం చేకూరదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మీరు అందరూ కూడా ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలి. అయ్యింది 1.5 సంవత్సరం కాలమే. ఈ 1 సంవత్సరం కాలానికే హామీలు నెరవేర్చలేదు,
అవునయ్యా, హామీలకి సంవత్సరాల కాలంలో, రాబోయే కాలంలో ఇంక అనేక 3.5 సంవత్సరాలు ఉంది. 3.5 సంవత్సరాల కాలంలో అనేక విధాలుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇతర దేశాలకు వెళ్ళేసి అక్కడ పెట్టుబడులు రాబడుతూ ఉన్నారు. ఇక్కడ అన్నీ కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. టూరిజం డెవలప్ చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఇండస్ట్రియల్ డెవలప్ చేస్తూ ఉన్నారు. ఉద్యోగుల కల్పన కృషి చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అనేక రకాలుగా ఉచిత బస్సు ప్రయాణం చేసిర్రు, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చిర్రు. ఎన్ని రకాలుగా వాళ్ళు చేస్తూ ఉంటే ఇంకా మీరు ఇష్టానుసారంగా మాట మీ 10 సంవత్సరాల కాలంలో ఏనాడని ఒక్క పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చినా నేను అడుగుతా ఉన్నా. ఒక్క పేదవాడికి ఇలా రేషన్ కార్డులకు శ్రీకారం చుట్టారు. సన్నబియ్య పథకం నీ ఎన్నిసార్లు ప్రకటించినావు? ఎప్పుడైనా నువ్వు పేద విద్యార్థులకు కానీ పేదలకు కానీ సన్నబియ్యం తినే అవకాశం కల్పించినావా? ఆ అవకాశాలు ఉన్నప్పుడు కూడా దాన్ని తుంగలో తొక్కి మీరు మాత్రం ఫామ్ హౌస్లో ఏసీలో పట్టుకొని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వకుండా ఇలా ఇన్ని రకాల మరి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని అడ్డుకుంటూ ముంగడికి పోతూ ఉంటే మీరు ఇష్టానుసారంగా మాట్లాడతారా? కీలకత్వం అయిపోయిందని ఒకడు, జాగ్రత్త లేదని ఒకడు, ఇట్లా ఇష్టానుసారంగా మీరు మాట్లాడితే హామీలు ఇచ్చి ఎత్తేసేయడానికి మోసం చేసిన అసలు మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మీరే. కేసీఆర్ అంతా మోసం చేసినోడు ఎవరు లేడు. మొట్టమొదటిగా దళితులు ముఖ్యమంత్రి చేసినాక ఎగరగొట్టింది తనని అనుకుంటున్నాడు కదా. అనుకుండా మీ అయ్యా తనని అనుకుండా 3 ఎకరాల భూమి ఎవరికండి వచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఎవరికండి ఇచ్చిండా? ఈ సంవత్సరం కాలంలో 55,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. కాబట్టి నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నా, మీరు అనవసరంగా ప్రజలు లేదో మైలేజ్ వస్తుంది మాకు అని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు. మీరు ఇంకా అధపాతాళానికి పడిపోతూ ఉన్నారు. మీరు పెద్దోళ్ళకి తిడితే చాలా ఇంకా పెద్దగా అవుతున్నామేమో అనుకుంటున్నారు, కానీ మీరు ఇంకా అధపాతాళానికి పోతూ ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే, ఏవైనా కానీ మిగిలిపోయిన హామీలు ఉంటే తప్పకుండా వాటిని అన్ని కూడా పూర్తి చేసే వరకు కాంగ్రెస్, ఎందుకంటే మాట ఇచ్చిందంటే ఈరోజు వెనకపోయే సమస్య లేదు. ఈరోజు హామీలు ఇచ్చి అన్ని కూడా నెరవేర్చడానికి మెల్లమెల్లగా ప్రయత్నం చేసి ప్రజలను ఆదుకుంటారు. అసలు మీరు రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పి చేసిరా? 5 సంవత్సరాల కాలంలో 1 లక్ష రూపాయలు కూడా సరిగ్గా మాఫ్ కాలేదు. ఎట్ ఏ టైం 2 లక్షల రూపాయలు మరి మాఫ్ చేసింది కదా రైతులకు. అదేవిధంగా సన్న ఓట్లకు 500 బోనస్ ఇస్తున్నారు కదా. ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తుంటే మీరు ఇలా మంచి చేసే వాళ్ళను ఉమ్మితే మీ మొక్క మీదనే పడతాయి. కావున ఈ సందర్భంగా నేను ఒకటే చేస్తున్నా, మిస్టర్ కేటీఆర్, నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతూ ఉన్నావు. మళ్ళీ నోరు అదుపులో పెట్టుకో. నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఎవరు వినడానికి చూడడానికి సిద్ధంగా లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి ఇలాంటి మాటలు రిపీట్ అయితే నడి బజార్లో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా గుంజి నిన్ను తొక్కుతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.